గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించాలి? ఆడవాళ్లలో ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ రాధిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు లేడీస్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి? ఎందువల్ల అసలు ఈ ప్రాబ్లం వస్తుంది? ఫర్టిలిటీ ప్రాబ్లం ఇప్పుడు చాలా చూస్తాం. ఎందుకంటే నార్మలీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ డిలేడ్ ఇన్ మ్యారేజ్ ఏజ్ అనమాట. లేట్ మ్యారేజ్ ఏజ్ అంటే మోర్ దెన్ 35 years తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తారనుకోండి. అప్పుడు వాళ్ళ అండాశయంలో ఇంకా గర్భాశయం బోత్ ఓవరీస్ అండ్ యూట్రస్లో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అండాశయంలో ఫర్ ఎగ్జాంపుల్ అండం నంబర్ తగ్గిపోవడం చూస్తూ ఉంటాము. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ లాగా ప్రాబ్లమ్స్ రావడం చూస్తూ ఉంటాము. సో బికాజ్ ఆఫ్ ప్రజెంట్ డే సర్కమ్స్టాన్సెస్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది పోస్ట్పోన్ చేయడం కానీ, బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఇప్పుడు రిప్రొడక్టివ్ సిస్టంలో చేంజెస్ వస్తాయి కాబట్టి దానివల్ల ఈ ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది, సంతానలేమి ప్రాబ్లం వస్తుందని మనం చెప్పగలం అన్నమాట. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? అసలు ఫైబ్రాయిడ్స్ రావడానికి రీజన్ ఏంటి? ఫైబ్రాయిడ్స్ అంటే దే ఆర్ బినైన్ మాసెస్, అంటే గ్రోత్స్ ఇన్సైడ్ ద యూట్రస్లో గడ్డలాగా. సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ మనం చూస్తే గనక అందరికీ ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవుతుంది లేదా రాదని కాదండి. డిపెండింగ్ అపాన్ ఎక్కడుంది, అది గర్భాశయం లోపల ఉందా లేదా గర్భాశయం బయట ఉందా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొందరికి ఇది గర్భాశయం లోపల ఉందనుకోండి, ఎక్కడైతే ప్రెగ్నెన్సీ అతుక్కోవాలో పొర గర్భాశయం లైనింగ్ అనేది ఏమంటాము మనము, అది అన్డిస్టర్బ్డ్ ఉండాలి. దానికి డిస్టర్బెన్స్ ఉండకూడదు. డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి బికాజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్, అక్కడ ప్రెగ్నెన్సీ అతుక్కోవడం జరగదు. ఇన్ కేస్ ఇట్ గెట్స్ ఇంప్లాంటెడ్ ఎట్ అబౌట్ ద సైట్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అనుకోండి, ఇంప్లాంటేషన్ ఫైబ్రాయిడ్ ఎక్కడుంది అక్కడ అవుతుంది అనుకోండి, అప్పుడు దానికి బ్లడ్ సప్లై కరెక్ట్ కాకుండా గ్రోత్ అనేది ఉండదు, అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయి. టువర్డ్స్ ద లేటర్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కొందరికి గ్రోత్ అనేది బేబీ గ్రోత్ తక్కువ వచ్చేసి దానికోసం ఎర్లియర్ డెలివరీ చేయడం కానీ, ప్రీటర్మ్ డెలివరీ అంటాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ కానీ, మదర్కి ఫైబ్రాయిడ్ గ్రోత్ వల్ల నొప్పి కానీ చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఎట్ ద ఇనీషియల్ స్టేజెస్ ఇట్ సెల్ఫ్ మనం చూసుకుంటాం ఎక్కడుంది, దీనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావచ్చా, దాన్ని చూసుకున్న తర్వాత ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. శ్రీనివాస్ గారు. ఏం లేదమ్మా, మా బాబు ఎక్సైడ్ బీటెక్ చదువుతా. ఇప్పుడు మా వైఫ్ కి 45 ఏజ్. ఆమెకి ఐవీఎఫ్ ఏమన్నా చేయించొచ్చా? ఇప్పుడు అయిపోయింది. 45 years అంటే రీప్రొడక్టివ్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది, మోస్ట్లీ లేదు అని అనుకోవాలి. 45 years టైంలో మన ఏజ్ గ్రూప్ 45 అంటే మనం ఏమనుకుంటాము, ద ఏజ్ వైజ్ ఇఫ్ యూ హ్యావ్ టు గో బై, అండాశయంలో అండం అనేది చాలా తక్కువ ఉంటాయి అని అనుకోవాలి. బట్ మన సైన్స్లో ఇఫ్ యూ హ్యావ్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్, ఏజ్ వైజ్ మనం 45-40 years కన్నా ఎక్కువ అంటే వాళ్ళ బయాలజికల్ ఏజ్ సేమ్ ఉండదన్నమాట. కొందరికి 45 ఏజ్ ఆల్సో క్యాన్ గివ్ అ ప్రెగ్నెన్సీ. సో మనం వాళ్ళని చూసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళ సెకండ్ డే పీరియడ్స్ టైంలో మనం బ్లడ్ టెస్ట్ చూసుకోవడం కానీ, యాంటీములేరియన్ హార్మోన్ అలాంటి టెస్ట్ చేసుకోవడం కానీ, ఇంకా స్కాన్లో అండాశయంలో అండం ఉందా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంత చూసి తర్వాత మనం ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అనుకున్నాం అంటే సిమ్టమ్స్ వైజ్గా మనకి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉందా, లేదంటే ఎలా డయాగ్నోస్ చేయాలి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఓకే, ఫైబ్రాయిడ్స్ అనేది దే ఆర్ నాట్ క్యాన్సరస్ అండి. బికాజ్ ఆఫ్ దేర్ ప్రజెన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కొందరికి. ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ కానీ, కొందరికి పీరియడ్స్ టైం నొప్పి ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు మన దగ్గర వస్తే మనం స్కాన్ చూసాక స్కాన్లో తెలుస్తుంది అనమాట ఫైబ్రాయిడ్స్ లాగా ప్రాబ్లమ్స్ ఉందని. సో దానికి గ్రోత్ ఉంటుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్లోలీ ఫైబ్రాయిడ్స్ అనేది గ్రో అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది సైజ్లో. సో దాన్ని ప్రివెంట్ చేయడం కష్టం. బట్ బిఫోర్ ఇట్ గ్రోస్ టూ బిగ్, వన్ హ్యాస్ టు ప్లాన్ ఫర్ అ ప్రెగ్నెన్సీ అన్నమాట. సో వీ కెన్ అండర్స్టాండ్ బై ద
ఒక 1 year తర్వాత రిపీట్ ఒక స్కాన్ చేసామనుకోండి, అప్పుడు గ్రోత్ ఉందా లేదా దానికి, లేదా గ్రోత్ ఉంటే ఎలా గ్రోత్ అవుతుంది, ఫాస్ట్ గ్రోత్ ఉందా స్లో గ్రోత్ ఉందా, దాని అంతా స్టడీ చేసి చూస్తే మనకి తెలుస్తుంది ఫైబ్రాయిడ్ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే అండి, కొంతమందికి అన్నీ నార్మల్గా ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు, బట్ అబార్షన్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా రిపీట్గా. సో ఎందువల్ల ఇది అవుతుంది? ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు అని మనం అనుకుంటాం. బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 35 కన్నా ఎక్కువ ఏజ్ ఉండడం వల్ల అండాశయంలో ఏజింగ్ అనేది ఉంటుంది. ఆ ఏజింగ్ వల్ల అండంలో ఎలాంటి క్రోమోజోమల్ అంటే జనుపర లోపాలు రావచ్చు అండం లోపల. సో అలాంటి అండంని మనం ప్రెగ్నెన్సీ అయిందనుకోండి, అలాంటి అండంతో ఆ ప్రెగ్నెన్సీలో జనుపర లోపాలు ఉండొచ్చు. సో దానివల్ల అబార్షన్ అవుతూ ఉండొచ్చు. సో రిపీటెడ్లీ ఒకరికి ప్రెగ్నెన్సీ లాస్ అవుతూ ఉంటే చాలా మనం బేసిక్ ట్రీట్మెంట్స్ అంతా చేసి చూసాము, ఇంకా రిపీటెడ్లీ అలాగే అవుతూ ఉందనుకోండి, అప్పుడు మనము ఇన్ కేస్ ఐవీఎఫ్ అలాంటి ట్రీట్మెంట్ చేస్తే కనుక మనకి వాట్ ఎంబ్రియోస్ వీ గెట్, ఆ ఎంబ్రియోస్ని మనం స్టడీ చేసి ఎలాంటి ఎంబ్రియోస్ అంటే పిండంలో అలాంటి జనుపర లోపాలు లేదని చూసి దాన్ని మనము ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ విల్ బి గుడ్ అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నాగరాజు గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, అయితే మా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. హలో చెప్పండి. 2 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. అయితే ఇంట్లో ఫ్యామిలీలో కొంచెం ఇబ్బంది ఉంది మేడం. ఏంటంటే ఏంటి వాట్ నెక్స్ట్ ఏంటి పిల్లలు కావట్లేదు ఏంటి అని చెప్పి ఇంట్లో ఫోన్ చేస్తున్నాను మేడం. నేను ప్రజెంట్ గా వర్క్ అనేది ఆపరేషన్ థియేటర్ లో చేస్తాను మేడం. అయితే మొన్న రీసెంట్ ఒకసారి హాస్పిటల్లో చూపించుకున్నాము. మా మేడం గారు నేను ఇద్దరు చెకప్ చేసుకున్నాను మేడం. చేసుకుంటే తనది ఏం లేదు మేడం, నాకు వచ్చేసి సిమెంట్ కౌంట్ తగ్గిపోయినాయి అని చెప్పారు. అందులో ఇప్పుడు లో మినిమం గుడ్ అనే 3 క్వాలిటీలు ఉంటాయట కదా మేడం. మినిమం అని ఉంది మేడం. ఎంత ఉంది కౌంట్ చెప్పండి. కౌంట్ వచ్చేసి నాకు కొంచెం ఐడియా లేదు మేడం. మినిమం అని వచ్చేసింది మొత్తానికి, అయితే లో అనేది లేదు కానీ మినిమం అని ఉంది. ఫస్ట్ ఏంటంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ లేదండి. సెమెన్ అనాలిసిస్ 3 days హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిన తర్వాత 3 days గ్యాప్ చూసుకోవడం ఇంపార్టెంట్. అయిన తర్వాత ఒక సెమెన్ టెస్టింగ్ చేశారనుకోండి, కొన్ని పారామీటర్స్ మనం చూస్తాము. కౌంట్ కానీ, మార్ఫాలజీ అంటే రూపరేఖలు, ఇంకా మూమెంట్ దాన్ని కదలిక దాన్ని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొందరికి తక్కువ కౌంట్ ఉంటుంది, బట్ మార్ఫాలజీ మొటిలిటీ అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. సో దానంతా చూసి మనము దానికి లోకల్ రీజన్స్ ఏముంది అని స్టడీ చేసి చూసుకోవడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి వ్యారికోసీల్ లాగా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా వాటర్ అక్యుములేషన్ ఉండొచ్చు, అక్కడ హైడ్రోసీల్ అంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల లోకలీ దెర్ క్యాన్ బీ రిడక్షన్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్. కొందరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. ఎలాంటి ప్రాబ్లం వల్ల వాళ్ళ కౌంట్ తగ్గింది అని చూసుకోవడం జరుగుతుంది. కరెక్టబుల్ ఉందా లేదా, ఇన్ కేస్ కరెక్టబుల్ ఉంటే గనక దాని ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసి సైమల్టేనియస్లీ మనం వైఫ్కి ట్రీట్మెంట్ ఇస్తే గనక ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. అదర్వైజ్ చాలా తక్కువ ఉందనుకోండి, హయ్యర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఒక 10 million కన్నా ఎక్కువ ఉంది, బట్ నార్మల్ కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనము ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. గర్భాశయం లోపల స్పర్మ్స్ని మనం పంపిస్తాం. సో అలాంటి ట్రీట్మెంట్ ఒక 3 times, సమ్టైమ్స్ 5 times చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. లేదు ఇంకా చాలా తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ అలాంటి ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్, ఇక్సీ అనే ట్రీట్మెంట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఎలాంటి కౌంట్ ఉందని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం. హలో రాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. అదే మా మిస్సెస్ మాది 9 years అవుతుంది మేడం మాకు పెళ్ళి. అయితే మ్యారేజ్ అయిన కంచెలు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పటి కంచెలు ఇప్పటి వరకు మా మేడంకి పీరియడ్స్ అవుతారు మేడం. మంచి మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోయినా కూడా ఏం చెప్పట్లేదు, వాళ్ళు అవుతారు అంటున్నారు కానీ కావట్లేదు. అప్పుడు ఒక 30-40 rupees టాబ్లెట్ ఒకటి వేస్తే ఆమె నిద్ర లెక్క వచ్చి మొత్తం మత్తు లెక్క వస్తుంది అంటుంది. మా మెడిసిన్ కూడా వాడడం బంద్ చేసాం మేడం.
ఏమని చెప్పాలి నాకు కొద్దిగా, ఏమైంది? పీరియడ్స్ రాదా? పీరియడ్స్ రావట్లేదు, ఫస్ట్ నెల డెలివరీ రావట్లేదు అయిన మేడం. తర్వాత మంత్ పీరియడ్స్ రావట్లేదు. రావట్లేదు. ఓకే ఓకే. సో ఇన్ కేస్ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత పీరియడ్స్ రాలేదంటే వాళ్ళకి మోస్ట్లీ అండాశయం ఓకే ఉంది, గర్భాశయం లోపల అతుకులు అనేది ఒక్కొక్కసారి ఫామ్ అవుతుందన్నమాట. మే ఇట్ బి డెలివరీ ఆర్ ఎనీ ఇంటర్వెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్సి చేశారనుకోండి, డెలివరీ అయిన తర్వాత ఉండొచ్చు. ఇంకా కొందరికి ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటి అతుకులు గర్భాశయం లోపల ఫార్మేషన్ అవ్వడం మనం చూస్తాము. సో ఎలా కన్ఫర్మ్ చేస్తాం దీన్ని? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్ స్టడీ అని చేసి హార్మోన్ నార్మల్ ఉందని చూసుకోవడం ఇంపార్టెంట్. హార్మోన్ నార్మల్ ఉందనుకోండి, వాళ్ళ అండాశయంలో ఏం ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్గా ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఒకసారి అది కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము గర్భాశయం లోపల ఒక చిన్న ప్రొసీజర్ అనమాట, దాన్ని హిస్ట్రోస్కోపీ అంటాము. హిస్ట్రోస్కోపీలో మనకి ప్రాబ్లం ఏముంది గర్భాశయంలో అని స్టడీ చేయడం అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఏదో ఒకటి లీజన్ చూసామనుకోండి లోపల, దాన్ని బయాప్సీ కోసం పంపించడం. ట్యూబర్క్యులోసిస్ లాంటి ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ చేయడం. అతుకులు ఉందనుకోండి, దాన్ని కట్ చేసి క్యావిటీని నార్మల్ సైజ్కి తీసుకురావడం చాలా చేయగలం మనము. సో అలాంటి ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్ అనుకుంటా నేను. ఓకే అండి. అంటే డెలివరీ తర్వాత పీరియడ్స్ రావడం డిలే అయితే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి? పీరియడ్స్ ఆఫ్టర్ డెలివరీ కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటే మదర్, వాళ్ళకి అప్పుడు దాకా పీరియడ్ కరెక్ట్గా రాదన్నమాట. పీరియడ్స్ విల్ నాట్ బి దే బికాజ్ ఓవిలేషన్ అనేది ఉండదు. ఒక్కసారి బేబీకి అవుట్ సైడ్ ఫుడ్, ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్, మనము రైస్ అలాంటి ఫుడ్ స్టార్ట్ చేస్తామనుకోండి, అప్పటి నుంచి పీరియడ్ నార్మలీ రెగ్యులర్గా రావాలి. రెగ్యులర్గా రాకుండా అయితే మనం టెస్ట్ చేసి చూసుకోవాలన్నమాట. థైరాయిడ్ ఉందా, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉందా, ఇంకా ఏం ప్రాబ్లం ఉందని చూసుకోవడానికి స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటాయి, దాన్ని చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు చాలా మందికి ఈ మధ్య కాలంలో పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది, రెగ్యులర్గా వింటున్నాం, చాలా మందికి ఈ ప్రాబ్లం కనిపిస్తుంది చాలా మందిలో. సో ఎందుకు అసలు పీసీఓడి ప్రాబ్లం అనేది ఎందువల్ల వస్తుంది? ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఎందువల్ల? పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం అంటే ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. ఒకరు పీరియడ్ కొద్దిగా ఇర్రెగ్యులర్ అంటే మన దగ్గర వచ్చేసి వాళ్ళే డయాగ్నోసిస్ ఇస్తారనమాట, మేడం నాకు పాలిసిస్టిక్ ఓవరీ ఉంది అని. బేసికలీ అందరికీ పాలిసిస్టిక్ ఓవరీ ఉండదన్నమాట, కొందరికి డిఫరెంట్ రీజన్ ఉండొచ్చు. పాలిసిస్టిక్ ఓవరీ అని చెప్తే భయపడాల్సినది ఏం లేదు, చాలా వెరైటీస్ ఉంటాయి. దాంతో చాలా తక్కువ ఫామ్లో ఉండొచ్చు, కొందరికి ఎక్కువ ఉండొచ్చు. తక్కువ ఫామ్ ఉంటే నార్మలీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల అలా వస్తుందన్నమాట. సో వాళ్ళని థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసి, ప్రొలాక్టిన్ హార్మోన్ టెస్ట్ చేసి, దాన్ని కరెక్ట్ చేసి, వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజెస్ని మనం సజెస్ట్ చేసి, వెయిట్ ఇంకా పుట్ ఆన్ చేయకూడదని ఒక అడ్వైజ్ ఇస్తే వాళ్ళు నార్మలీ దే విల్ సెటిల్ డౌన్. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దాట్. చాలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళు ఎక్కువ నెగ్లెక్ట్ చేసే వల్ల వాళ్ళ పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం, నీటి బుడగల ప్రాబ్లం ఎక్కువ అంటే హయ్యర్ స్టేజెస్లో ఉంటాయి. దాన్ని మనము కేర్ తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. వెంటనే ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ ఉండకపోవచ్చు, బట్ ఖచ్చితంగా వాళ్ళని ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి వస్తుంది, ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, లక్ష్మీకాంత్ గారు చెప్పండి. మేడం డాక్టర్ గారు మాట్లాడండి మేడం. చెప్పండి సార్. మా మిస్సెస్ కి మొత్తం 3 సర్జరీలు మేడం. అయితే ఫస్ట్ బేబీ, లాస్ట్ బాబు చనిపోయిండు, మధ్య బాబు ఒకటి బేబీ ఉన్నది. అయితే నెక్స్ట్ 4th వెళ్ళొచ్చా? నార్మల్ డెలివరీ అయిందా, సిజేరియన్ అయిందా? సిజేరియన్ మేడం. 3 సిజేరియన్స్. 3 సిజేరియన్ అయిందా? బేబీస్ లాస్. జనరల్ హెల్త్ ఎలా ఉంది వాళ్ళ హెల్త్ అని చూసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు 4th సిజేరియన్ అంటే సిజేరియన్ బాగానే మేడం, కాకపోతే కొంత అదే ఆ 3 సిజేరియన్ల వల్ల బాగా కొంత బ్యాక్ పెయిన్ అవి ఫీల్ అవుతుంది. అది కాదు, ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు గర్భాశయంలో స్కార్స్ ఉంటాయి కదా, ముందు చేసిన కట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా వీక్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే 7 months 8 months లాగా గ్రోత్ ఉంటుందో ప్రెగ్నెన్సీకి, ఆ స్కార్ ఏరియా కొద్దిగా ప్రాబ్లంలో రావచ్చు.
సో అలాంటి టైంలో హాస్పిటల్ దగ్గర ఉండడం, డాక్టర్స్ స్పెషలైజ్డ్ ఇన్ ట్రీటింగ్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఇంకా ఏం ప్రాబ్లం రాదన్నమాట. యూ కెన్ గో హెడ్ విత్ అనదర్ ప్రెగ్నెన్సీ. ఓకే అండి, అంటే ఇలా చాలా మందికి జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ పిల్లలు ఎక్స్పైర్ అయిపోవడం, నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి అంటే అసలు ఏమేమి సోర్సెస్ ఉంటాయి, ఏం చూసుకోవాలి, వాళ్ళు ఏం ప్లాన్ చేసుకోవాలి? అట్ ద ఎర్లియస్ట్ ట్రై చేసేయాలండి. బికాజ్ ఇది ఏజ్ వైజ్, ఎక్కువ ఏజ్ అయింది అనుకోండి ఓవరీస్ రిజర్వ్ తగ్గిపోతుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. సో ఎక్కువ పోస్ట్పోన్ చేయకూడదు. ఇప్పుడు ఆల్రెడీ 3 children గ్రోన్ అప్, ఆ టైంలో అలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంకా మనము ఆల్మోస్ట్ 36-37 years అయిపోయింది అనుకుంటారు లేడీకి. సో ఇన్ కేస్ అలాంటి ఏజ్ గ్రూప్లో ఉంటే ఇంకా మనం న్యాచురలీ ట్రై చేస్తామని వెయిట్ చేయకూడదు. 1 or 2 years ఎట్ ద మోస్ట్ అని మనము 25-30 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెప్పగలం. బట్ అబౌట్ 35 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి 6 months లోపల ప్రెగ్నెన్సీ రాలేకపోతే అండాశయంలో రిజర్వ్ తక్కువ ఉందని అనుకొని డాక్టర్స్ హెల్ప్ తీసుకోవాలి అనేది ఒక దే హ్యావ్ టు అండర్స్టాండ్ చేసి వెళ్ళి డాక్టర్స్ దగ్గర కంప్లీట్ చెకప్ చేసుకోవడం. వాళ్ళ అండాశయం గర్భాశయం చెకప్ ఒకటే కాదు, వాళ్ళ జనరల్ హెల్త్ అనేది చూసుకోవడం ఆల్సో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాజ్ ఆ ఏజ్ గ్రూప్లో డయాబెటీస్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేసాక ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ని ఫస్ట్ ట్రీట్ చేయడం, తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడం జరుగుతుందన్నమాట. ఓకే అండి, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు జనరల్గా ఎలాంటి కేర్ తీసుకోవాలి, అసలు ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి? పీసీఓడి ప్రాబ్లమ్స్, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే నార్మల్లీ ఇట్ ఈస్ కామన్లీ అండర్స్టూడ్ దట్ ఒబేసిటీ దానివల్ల వస్తుందని. సో ఒబేసిటీ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల ఒబేసిటీ వస్తుందని మనకందరికీ తెలిసిన విషయం. కార్బోహైడ్రేట్స్ని ఇంకా ఫ్యాట్ ఐటమ్స్ని తగ్గించడం, ప్రోటీన్ ఐటమ్స్ షుడ్ బి గుడ్ అమౌంట్, వెజిటేబుల్స్ ఆర్ more favorable for having a normal healthy lifestyle. ఏమేం చేసేయాలో అంత చేస్తే గనక పీసీఓడి విల్ హ్యావ్ ఎ బెటర్ అవుట్కమ్ అని చెప్పగలం. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో పద్మ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడంతో మాట్లాడాలి. చెప్పండి మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. మేము ఇక్కడ అది మా మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది మేడం. హలో చెప్పండి. 10 years అవుతుంది మేడం. అయితే 5 సార్లు IUI చేశారు. 5వసారి వీక్లీ పాజిటివ్ అని వచ్చింది మేడం. అయితే ఇది బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అందులో కూడా అట్లనే వస్తే అది ఓకే బానే ఉందని చెప్పింది. స్కాన్ చేస్తే ఏమి కనిపించట్లేదు అంటుంది. దానికి ఎట్లా అనేసి. ఓకే, ఆల్రెడీ IUI చేశాక ప్రెగ్నెన్సీ వస్తుంది వాళ్ళకి. గర్భాశయం లోపల ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ అది అతుక్కుంటుంది, కొంత టైం ఉంటుంది, తర్వాత ఫెయిల్ అవుతుంది. కాబట్టి దీనికి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం మనము. ఒక్కసారి ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఫెయిల్ అవుతుంది ప్రెగ్నెన్సీ. సో ఏం కావాలో ప్రెగ్నెన్సీకి గ్రోత్ కోసం అది లేదన్నమాట. ఏం కావాలని ఉంటుంది, కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ గ్రోత్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఇబ్బంది వల్ల ఉండొచ్చు, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండడం వల్ల ఉండొచ్చు, లేదా హార్మోన్ LH లాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఉండొచ్చు. వాళ్ళకి హార్మోనల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొందరికి గర్భాశయం లోపల అడ్డం ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ ఉంటాయి. దాన్ని మనము హిస్ట్రోస్కోపీ అంటాము. హిస్ట్రోస్కోపీ గర్భాశయంలో కెమెరా పెట్టి చూడడం. సో చూసి దాంతో ప్రాబ్లం ఉందా అని వెరిఫికేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొందరికి సెప్టమ్ లాగా ప్రాబ్లం ఉండొచ్చు. సెప్టమ్ అనేది యూజువల్లీ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై ఉంటుంది, దాంతో బ్లడ్ సప్లై అనేది ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ గ్రోత్ రాదు అన్నమాట. సో దట్ ఈస్ అనదర్ రీజన్. ఇంకా థర్డ్ రీజన్ బ్లడ్ థిక్నెస్ వల్ల, వాళ్ళ బ్లడ్డే థిక్ ఉండడం వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీకి ఎక్కువ బ్లడ్ రాకుండా ప్రాబ్లం ఉండొచ్చు. సో బ్లడ్ థిన్ చేసేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ as యాంటీకోయాగులెంట్స్. 2 forms, అది ఓరల్ ఉంది, ఇంజెక్టబుల్స్ ఉంది. ఓరల్ ఇస్తే కొందరికి చాలు. సో అలాంటి ట్రీట్మెంట్ మినిమం స్టార్ట్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఫస్టే మనం కేర్ తీసుకోవడం ప్రీ కన్సెప్షనల్, తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అట్ ద ఎర్లియస్ట్ హార్మోనల్ సపోర్ట్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం. స్వప్న గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. మేడం
గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయి. వాటి వల్ల పిల్లలు కావడం లేదు. 5 years అవుతున్నాయి. దానికి సొల్యూషన్ గురించి చెప్తారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఆదిలాబాద్ లో, అయినా ఇంకా పిల్లలు కావడం లేదు. ఓకే. అండాశయంలో నీటి బుడగలు ఉంది అంటే అండం అనే మనం నీటి బుడగలు అంటాం. నార్మల్లీ ఏంటంటే ఎవరికైతే పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి అండాశయంలో చాలా అండం ఉంటాయి, బట్ అండం గ్రోత్ కాకుండా వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ తక్కువ ఉంటుందన్నమాట. సో వెంటనే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. పేషెంట్లీ కరెక్ట్లీ ట్రీట్మెంట్ చేస్తూ కరెక్ట్గా ఎప్పుడైతే ఏం చేస్తే బెటర్ అని డాక్టర్ చెప్తారో దాన్ని కరెక్ట్ ఫాలో చేస్తే వస్తుంది వాళ్ళకి. ఎవ్రీ ఎగ్ విల్ నాట్ హ్యావ్ ఎ రిక్వైర్డ్ క్వాలిటీ అన్నమాట ఇలాంటి పేషెంట్స్లో. సో క్వాలిటీ ఎగ్ ఎప్పుడు వస్తుంది మనకు తెలీదు, బట్ మనం ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తే కనుక ఎప్పుడైతే అలాంటి లక్ బై ఛాన్స్ వెరీ గుడ్ ఎగ్ ఈజ్ కమింగ్ అవుట్ అండ్ దట్ మచ్ షీ మే గెట్ ప్రెగ్నెంట్. సో దట్ కైండ్ ఆఫ్ పేషెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ PCOS అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో లక్ష్మి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి మా. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. హలో హలో రైట్. IVF అసలు ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు? ఎవరికి సూటబుల్ IVF? IVF or intracytoplasmic sperm injection ante we are bringing the egg and sperm very close to each other. Sperm we are introducing into the egg, making a embryo formation possible. ఎవరికైతే ఎంబ్రియో ఫార్మేషన్ పాసిబుల్ ఉండదు న్యాచురలీ వాళ్ళని మనము IVF కోసం లేదా ICSI కోసం సజెస్ట్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్లో చూస్తే చాలా తక్కువ కౌంట్ ఉందనుకోండి, మూమెంట్ కాకుండా, లేదంటే మార్ఫాలజీలో చాలా షేప్లో ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే స్పర్మ్స్ అండం దగ్గర రాదనమాట. సో మనం దాన్ని చేసి అండం లోపల స్పర్మ్ని పెట్టి ప్రెగ్నెన్సీ రెడీ చేసి గర్భాశయం లోపల పెట్టాలి. సో దాన్ని IVF ICSI అంటాము. కొందరికి ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడ అవుతుంది ప్రెగ్నెన్సీ ఫార్మేషన్? ట్యూబ్లో ఫార్మేషన్ అవ్వాలి. ట్యూబుల్ లైగేషన్ చేస్తే కనుక ప్రెగ్నెన్సీ రాదు అంటాం మనము. సేమ్ వే ట్యూబుల్ బ్లాక్స్ మేబీ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, మేబీ బికాస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉందనుకోండి, అప్పుడు న్యాచురలీ ప్రెగ్నెన్సీ రాదనమాట. సో ఏమి మన బాడీలో జరుగుతుందో దాన్ని బయట చేయడం, మనం బయట అంటే ఇన్ విట్రో, దానికి IVF అంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ఇది నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందండి. చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. 5 months బ్యాక్ అబార్షన్ అయిందన్నమాట. మళ్ళీ ఇంకా 2 months గ్యాప్ తీసుకున్నాం. మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇంకా రావట్లేదు. దానికి ఏం చేయాలంట? ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, తర్వాత రాలేదంటే నార్మలీ ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్ ఉంటుంది వాళ్ళకి మనము ఫస్ట్ సస్పెక్ట్ చేయడం ట్యూబల్ బ్లాక్. ఇట్ క్యాన్ బి ఏ ట్యూబల్ బ్లాక్. సో వాళ్ళని మనము ట్యూబ్ టెస్టింగ్ చేసుకోండి అని ఫస్ట్ అడ్వైస్ చేయాలి. ట్యూబ్ టెస్టింగ్ అంటే ఒక ఎక్స్రే టెస్ట్ అనమాట, ఎక్కువ కాంప్లికేటెడ్ టెస్ట్ ఏం కాదు. పీరియడ్స్ వచ్చిన తర్వాత 7th day ఇలాంటి ఒక టెస్ట్ చేసి చూసుకోవడం ఇంపార్టెంట్. టెస్ట్ ట్యూబ్లో కొందరికి చిన్న బ్లాక్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ రాదంటే ఇలాంటి టెస్ట్ వల్ల బ్లాక్ క్లియర్ అయిపోతుంది అనమాట. సో HSG ఈజ్ అ వెరీ గుడ్ టెస్ట్. సో వాళ్ళకి HSG నేను సజెస్ట్ చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి IVF చేయొచ్చా? అసలు IVF చేయాలి అంటే ఏముండాలి, ఏం చూస్తారు? సో 2 ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, వెంటనే మనం IVF అనేది సజెస్ట్ చేయలేము. మనం దాన్ని కరెక్ట్ చేయగలమా అని చూసుకోవడం ఇంపార్టెంట్. చిన్న ఏజ్ గ్రూప్, షీ హ్యాస్ 2 blocks ఆన్ బోత్ ద సైడ్స్, అండాశయం ఓకే ఉంది, సో వాళ్ళు న్యాచురలీ కన్సీవ్ చేయడానికి స్కోప్ ఉందా లేదా అని చూసుకోవడానికి ఒక లాప్రోస్కోపీ అలాంటి ప్రొసీజర్ చూసి చిన్న బ్లాక్స్ ఉందనుకోండి, కరెక్టబుల్ అనుకోండి, దాన్ని కరెక్ట్ చేస్తే వాళ్ళు న్యాచురలీ ట్రై చేయగలరు. అవి కాకుండా చాలా పెద్ద బ్లాక్ ఉంది, ఆల్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద ట్యూబ్ బ్లాక్స్ ఉంటాయి, అండ్ ట్యూబ్ లోపల ఏం నార్మల్ టిష్యూ కావాలో అది కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి న్యాచురలీ ప్రెగ్నెన్సీ రాదు. కాబట్టి ఇన్విట్రో ఫర్టిలైజేషన్
టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి ట్రీట్మెంట్ చేయడం సజెస్ట్ చేస్తామన్నమాట మనం. ఓకే. సో ఐవీఎఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువగా అంటుంటారు కదా, సో ఎన్ని టైమ్స్ ట్రై చేయొచ్చు? ఒక 4 times ఫెయిల్ అయ్యా అనుకోండి, 5th time ట్రై చేయొచ్చా? ఐవీఎఫ్లో ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందని చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ మనకి ఆల్రెడీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ రాలేదంటే నెక్స్ట్ వాట్ ఈస్ ద రీజన్ ప్రాబబ్లీ దట్ హస్ కాస్ ద ఫెయిలియర్ అని చూసుకోవడం ఇంపార్టెంట్. చూసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే నార్మలీ 2 to 3 cyclesలో ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట. ఇన్ కేస్ 4th cycle 5th cycle చేసేయాలనుకోండి, సఫిషియంట్ టైం గ్యాప్ ఇస్తే కనుక మనము one can go ahead with the 4th and 5th time. దానివల్ల వాళ్ళ హెల్త్ ఏం ప్రాబ్లమ్స్ రాదన్నమాట. ఓకే అండి. ఐయుఐ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు? జనరల్గా ఐయుఐ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా? కరెక్ట్. సో ఐయుఐ ట్రీట్మెంట్ మనం ఎందుకు చేస్తామంటే సమ్ టైమ్స్ సెమెన్ అనాలిసిస్ చేస్తే కనుక దాంతో చాలా అన్వాంటెడ్ పార్టికల్స్ ఉంటాయి. దాన్ని సపరేట్ చేసి ఓన్లీ మూవింగ్ మొటైల్ స్పర్మ్స్ని మనం గర్భాశయం లోపల పెడితే కనుక ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ హయ్యర్ అన్నమాట. బికాస్ స్పర్మ్స్ ఆర్ నార్మలీ inhibited లేదా destroyed by unwanted particles or pus cells or maybe some other kind of elements in the semen. సో దాన్ని మనం అవాయిడ్ చేయడం కానీ, లేదంటే కొందరికి యాంటీస్పర్మ్ యాంటీబాడీ అలాంటి పార్టికల్స్ ఉంటాయి. అంటే అగెయిన్స్ట్ ద స్పర్మ్ సమ్ యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఐదర్ ఇన్ ద వైఫ్ ఆర్ ఇన్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్. అలాంటి యాంటీబాడీస్ని మనం సపరేట్ చేయడానికి కానీ ఐఆర్ లాంటి ప్రాసెస్ చేస్తే బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ. ఓకే అండి. ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకైనా ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.